వినిపించట్లేదా? ఇలా ముందుకు రండి. అమ్మా భయపడకు. అరే చెప్పు. ఇలా చూడు. ఇటు తిరుగమ్మా. అయ్యో భయపడకు. నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీకు ఈ అమ్మాయి ముందే తెలుసా? అవినాష్, అయినా నీకు అమ్మాయి ఎలా తెలుసు? ఐమ్ సారీ. నేను మీ అందరి దగ్గర ఒక పెద్ద విషయాన్ని దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నిజం చెప్పే సమయం వచ్చిందని అనిపిస్తోంది. ఈ అమ్మాయి పేరు సౌందర్య. కపూరియా గ్రామంలో ఈమె వీళ్ళ ఇంట్లో వాళ్ళు కలిసి నన్ను బెదిరించి ఈమెతో నాకు బలవంతం పెళ్లి చేశారు. నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. లేదంటే ఈశ్వర్ని మీ అందరినీ చంపుతామని బెదిరించారు. కానీ నేను ఈ బలవంతపు పెళ్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను. ఇప్పుడు ఈ అమ్మాయి నన్ను వెతుకుంటూ మన ఇంటి వరకు వచ్చేసింది. నేను ముందనుకున్నాను తన దారిలో తనని వదిలేద్దామని. ఇప్పుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లేదు, అది నేను. చాలు, చాలా ఎక్కువ చేసావు. ముందు నువ్వు జైలుకి వెళ్తావు, ఆ తర్వాత నీ రౌడీ ఆకుతాయిలు నీ కుటుంబం అంతా. వద్దు వద్దు డాక్టర్ బాబు, వద్దు వద్దు డాక్టర్ బాబు, వద్దు డాక్టర్ బాబు. వినిపించట్లేదా? ఇలా వచ్చి నుంచో. ఏంటమ్మా ఏమైంది? మాట్లాడు. లేదు, నేను మా అమ్మని మా ఇంట్లో వాళ్ళని జైలుకి వెళ్ళనివ్వను. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఈ కొత్త నాటకం ఏంటి? కొంగెందుకు వేసుకున్నావు? అది ఈరోజు నాగపంచమి కదా, అయితే అందుకే నేను దేవుణ్ణి మొక్కుకున్నాను. నేను నా మోహాన్ని కేవలం నా భర్తకు మాత్రమే చూపిస్తానని. నేను వేరే పరాయి మగాళ్ళ ముందుకొచ్చి నా మోహాన్ని చూపించను. ఈ గొంతు ఎక్కడో విన్నానే. నీ పేరేంటో చెప్పు. అయ్యో భగవంతుడా, ఒకవేళ డాక్టర్ బాబు గుర్తుపట్టేస్తే. అవును, నేను కూడా ఈ అమ్మాయి పేరు అడగడమే మర్చిపోయా. అమ్మా నీ పేరేంటో చెప్పు. నా పేరు జమున. ఎంత మంచి పేరో కదా. ఈ అమ్మాయిని పనిలో పెట్టుకుందాం. సరే, నువ్వు ఇంట్లో పని చేసుకోవచ్చు. కానీ అవినాష్, నువ్వు ఈ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో తెలియకుండా తనని పనిలో ఎలా పెట్టుకుంటావు? హాసిని, ఈ అమ్మాయి ఇక్కడ పని చేయాలని అమ్మ కోరుకుంటుంది. ఈమె నాగదేవతను శాంతింపజేసింది. అయ్యో, ఈ రోజులో మనం ఎవరిని నమ్మడానికి లేదు. ఏమో, ఎవరికి తెలుసు, ఈమెలోనే నాగిని ఉందేమో. ఇందాక మీరే చూశారు కదా తను ఎలా చేత్తో పావును పట్టుకుందో. ఈ అమ్మాయి ఇంట్లో ఉండడానికి వీలేదు, అంతే. అయ్యో, మీరు వాదించుకోకండి. నేను వేరే ఏదైనా పని చూసుకుంటాను. ఇంక నేను వెళ్ళొస్తాను. ఆగో. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఇదే ఇంట్లో ఉండి ఇక్కడే పని చేయబోతున్నావు. ఇదే నా నిర్ణయం. అవినాష్, నువ్వెప్పటి నుంచి ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టావు? ఈ ఇంట్లో నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం అక్కకు మాత్రమే ఉంది. అవినాష్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే నాకు సమ్మతమే. అదే నన్ను క్షమించండి. మిమ్మల్ని అడగకుండా నిర్ణయం తీసుకున్నాను.
నువ్వు సరైన నిర్ణయమే తీసుకున్నావు అవినాష్. నీకిది తెలుసా, ఈ అమ్మాయి ఈ రోజు నా ప్రాణాలు కాపాడి మనందరికీ ఎంత ఉపకారం చేసిందో. పైగా తనేమీ ఆశించలేదు కూడా. ఇంకా మనం ఆ అమ్మాయికి రుణపడినట్టే కదా. కాబట్టి తనిక్కడే పనిచేస్తుంది. నీ పేరేమన్నావమ్మాయ్? హాహా, నీ పేరేంటో చెప్పు. ఇంతకీ నీ తనని పేరు అడుగుతున్నాను కదా. నీ పేరు? నా పేరు జమున. మంచి పేరు. కమలా, తనని తీసుకెళ్ళి ఇంట్లో ఏం పనులు చేయాలో చూపించు. పదమ్మా, నువ్వు భయపడకు. రా రా. హాసిని, అసలు నువ్వేం చేస్తున్నావు? అమ్మా, ఇవాళ నా డే ఎంత అన్లక్కీగా గడిచిందంటే నేను ఈ డ్రెస్ ని తగలబెట్టేస్తాను. ఈ అన్లక్కీ సామాన్లు, అన్లక్కీ డ్రెస్ ఏది కూడా నా దగ్గర ఉండకూడదు. ఇలాంటి ఒక రోజుని నేను మళ్ళీ చూడాలని అస్సలు అనుకోవడం లేదు. అమ్మా హాసిని, నీకేమన్నా పిచ్చి పట్టిందా? హాసిని, హాసిని, ఏం చేస్తున్నా తెలుస్తుందా? చాలి కాపు. అమ్మా, నన్నేం చేయమంటావు? నేను అవినాష్కి ఎన్నిసార్లు చెప్పాను ఆ అమ్మాయిని పనిలో పెట్టుకోవద్దు అని. నా మాట వినలేదు. వాళ్ళ అమ్మ ఒక్కసారి చెప్పగానే తను ఒప్పేసుకున్నాడు. హాసిని, పల్లెటూరు నుంచి వచ్చే అమ్మాయిలందరూ అలాగే ఉంటారు. పల్లెటూరులో ఉన్న మనకంటే చాలా అంటే చాలా తెలివిగా ఉంటారు. వీళ్ళకి ఇలాంటివన్నీ బాగా తెలుసు. అమాయకంగా నటిస్తూ అందరి మెప్పు ఎలా పొందాలో అని. కానీ తల్లి, నువ్వు ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చూడు, నువ్వేమైనా చేయాలనుకుంటే మాత్రం నేను చెప్పేది విను. ఆ అమ్మాయి మీద ఒక కన్నేసుంచు. ఎందుకంటే ఈ చదువురాని దద్దములు ఇంటిని నాశనం చేస్తాయి. ఎక్కడి నుంచైతే దూరంగా పారిపోవాలనుకున్నానో అక్కడికే వచ్చి పట్టాను. ఒకవేళ డాక్టర్ బాబుకి తెలిస్తే ఆయన ఏం చేస్తారో నాకు అసలేం అర్థం కావట్లేదు. నేను ఒక పని చేస్తాను. నేను ఇక్కడి నుంచి పారిపోతాను. ఇది తీసుకో. ఇది నీ మొదటి నెల జీతం. నీకు ప్రస్తుతం అవసరం ఉంది కదా. వద్దు, మీ దగ్గరే ఉండనివ్వండి. నేనిక్కడ పని చేయగలనో లేదో తెలియట్లేదు. నేనిక్కడ పని చేయడం మీ ఇంట్లో వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. నువ్వంత ఆలోచించుకు. జానకి వదిన చెప్పారు కదా, నువ్వు ఇక్కడే పని చేయొచ్చని. తను ఏ నిర్ణయం తీసుకున్నా అది మాకు శాసనం లాంటిది. సరే, ఇది తీసుకో. నీకిప్పుడు దీని అవసరం ఉంది కాబట్టే నేనిచ్చాను. నువ్వు కూడా నాలానే ఆ శివుడు భక్తురాలివి కదా. ఒకవేళ ఆయనే నిన్నిక్కడికి పంపించారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. ఇది తీసుకో. ఇంకా విను, పూజ అయిన తర్వాత ఎవ్వరూ ఏం తినలేదు. నువ్వు వెంటనే వెళ్ళి మంచి కేసరి బాత్ చెయ్యి. మా అవినాష్కి అది చాలా ఇష్టం. త్వరగా వెళ్ళి సిద్ధం చెయ్యి. అయ్యో భగవంతుడా, నేనెందుకు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నా? పరమేశ్వరా, ఇదంతా మీ నిర్ణయమే కదా. డాక్టర్ బాబు నన్ను భార్యగా అనుకోకపోయినా పర్వాలేదు. ఎంత కాదన్నా ఇది నా అత్తారిల్లు. డాక్టర్ బాబు ఉండే ఈ చోటుని, ఇంట్లో వాళ్ళని నేను ఒక కోడల్లా చూసుకుంటా. నేను ఆయనకి కనిపించకుండానే నా బాధ్యతలని నిర్వర్తిస్తాను. ఎంతవరకు ఇలా నిజాన్ని దాచిపెట్టగలను? ఇంకొన్ని రోజుల్లో నా పెళ్ళి అవుతుంది. ఇలా నిజాన్ని దాచిపెట్టి తనని పెళ్లి చేసుకోలేను కదా. ఇంకేం జరిగినా పర్వాలేదు, హాసినికి నిజం చెప్పి తీరాలి. హాసిని, ఈ విషయం నీకు నేను ముందే చెప్పుండాల్సిందే. నీ దగ్గర ఏం దాచాలనుకోవడం లేదా. కపూరియా గ్రామంలో నాకు అందరూ కలిసి ఒక అమ్మాయితో బలవంత పెళ్లి చేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నిన్ను కలిసి ఇదంతా చెప్పాలనుకుంటున్నాను.
హలో బావగారు నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాలాని మాట్లాడుతున్నాను. ఆ, నేను బానే ఉన్నాను. అయ్యో, నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఊర్లో బలవంతపు పెళ్లి జరుగుతుంది. మిమ్మల్ని సౌందర్యాన్ని పెళ్లికి పిలవాలనుకుంటున్నాను. తమాషా చేస్తున్నాను బావగారు. రేపు రాఖీ పౌర్ణమి కదా, నేను రాఖీ కట్టించుకోవడానికి బనారస్ వస్తున్నాను. రేపే ఎందుకు? అయ్యో బావగారు, రాఖీ పౌర్ణమి రేపే అయితే రేపే రాఖీ కట్టించుకోవాలి కదా. వినండి, సౌందర్యకి ఈ విషయం చెప్పకండి. నేను రేపు తనకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. సరే, ఉంటాను బావగారు. నేను ఇప్పుడు ఏం చేయాలి? రేపు బాల రాఖీ కోసం ఇంటికి వస్తున్నాడా, కానీ సౌందర్య ఇక్కడ లేనే లేదు. అమ్మ చెప్పినట్టు ఇది మా ఊరి సాంప్రదాయం. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటిసారి అమ్మాయి తన భర్తకి ఏదైనా తీపి తినిపించాల్సి ఉంటుంది. ఈ వండిన పదార్థాల తీపి తన మనసుకి భార్యని దగ్గర చేస్తుంది. అప్పుడే వాళ్ళిద్దరి బంధం గట్టిపడుతుంది. ఏ అమ్మాయి, లోపలికి ఎందుకు వెళ్తున్నావు? అది నేను కేసరితో హల్వా చేశానండి, అదే ఇవ్వడానికి వెళ్తున్నాను. ఎందుకు? నువ్వేమైనా అవినాష్కి భార్యవా లోపలికి వెళ్ళి తినిపించడానికి? అయినా కూడా అవినాష్ ఇలాంటివన్నీ తినడు. వెళ్ళు, ఇవన్నీ బయటికి తీసుకువెళ్ళు. కానీ అమ్మగారే నాకు ఇది చేసి తీసుకెళ్ళమని చెప్పారు. నేను నీతో చెప్తున్నాను కదా. ఏమైంది పిన్ని? ఆహా, అవినాష్ బాబు, ఏమీ లేదు. ఇలా చూడు, ఈ కేసరి బాత్ చేశాను నీకోసమే. కొంచెం తిని చెప్పవా ఎలా ఉందో? పిన్ని, నేను మళ్ళీ తింటాను, ఇప్పుడు తినాలని లేదు. అయ్యో బాబు, నీకోసం నేను ఎంత ప్రేమగా చేశాను. ఆ, ఎలా ఉంది? బాగుందా? బాగుంది. ఇంకొంచెం తింటావా? చాలు. ఏ అమ్మాయి, ఇక్కడే నించొని ఏం చేస్తున్నావు? ఇది తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళు. కానీ మీరేమో ఆయన కేసరి హల్వా తినరని చెప్పారు. అవినాష్ నా కొడుకు. నేను తిడితే తిట్లు తింటాడు, నేను పెడితే కేసరి బాత్ కూడా తింటాడు. పని చేసుకునేదానివి నువ్వు నాకే ఎదురు చెప్పు. లేదు, నేను మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మీరు నాకు అబద్ధం ఎందుకు చెప్పారని. అలాగా? ఇప్పుడు నాతో వాదించడానికి తయారయ్యావా? గుర్తు పెట్టుకో, పని మనిషివి పని మనిషిలాగా ఉండు. నా మీద పెత్తనం చెలాయించాలని చూడకు. ఈ ఇంట్లో ఉండనిచ్చినందుకు సంతోషించు, అర్థమైందా? కానీ నాకేమాత్రం ఇష్టం లేదు నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వడం. నాకు కాబోయే కోడలకు కూడా ఇష్టం లేదు నువ్వు ఇక్కడ ఉండడం. నాకు అర్థం కావడం లేదు, అవినాష్కి వాళ్ళమ్మకి నీలో ఏం కనిపించిందో నిన్ను ఎందుకు ఇంట్లో పెట్టుకున్నారో. నేనే అయ్యుంటే ఈ ఇంట్లో నిన్ను ఉండనిచ్చేదాన్ని కాదు. మమ్మీ, ఇక్కడేం చేస్తున్నావు? నాన్న నీకోసం అక్కడ వెతుకుతున్నారు. హల్వా, ఇదంటే నాకు చాలా ఇష్టం. సరే, మీరు కూడా తినండి. ఇదైతే చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏ, దానికెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? తనొక పని మనిషి. మనం థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు బాబు, ఆర్డర్ మాత్రమే వెయ్యాలి. ఈ థ్యాంక్యూలు చెప్పడం మానేసి నువ్వు నాతో పద పద. అయ్యో అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను అవినాష్ అన్నతో మాట్లాడాలి, వెంటనే వస్తాను. అయితే త్వరగా రా. మా అమ్ముంది చూడు. మీరు మా అమ్మ అనే మాటలు పట్టించుకోకండి. ఆమె ఎప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మిమ్మల్ని ఏదైనా అంటే నాతో చెప్పండి. నన్ను మీ స్నేహితుడిని అనుకోండి. వదిన మరిదిల బంధం ఎప్పుడైనా స్నేహితుల్లాగే ఉంటుంది కదా. థ్యాంక్ యూ. మా మరిది గారు ఎంత మంచివారు. అయినా పాపం ఎందుకు ఆ కోపిష్టి మేడం హాసినిని పెళ్లి చేసుకోబోతున్నారు. పరమేశ్వరా, మీరిలా సంబంధం లేని వాళ్ళని ఎందుకు కలుపుతారు?
అరే ఇక్కడెందుకు పడుకుంటున్నావు? నీకోసం అక్కడ బెడ్ ఉంది, అక్కడికి వెళ్ళి పడుకో. లేదు లేదు, నేను నేల మీదే పడుకుంటాను. నేను పల్లెటూరు దాన్ని. నిజానికి ఈ నేల నాకు మా అమ్మతో సమానం. నేల మీద పడుకుంటే ఎలా ఉంటుందంటే మా అమ్మని హత్తుకుని పడుకున్నట్టు అనిపిస్తుంది. అలా అయితే నీ ఇష్టం. ఒక్క నిమిషం. నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినా కూడా నాకు మా అమ్మ బాగా గుర్తొస్తుంది. నేను మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా? తప్పకుండా పిలవచ్చు తల్లి. నేను మీ అమ్మ లాంటిదాన్నే కదా. సరే ఇక వెళ్ళి పడుకో. పొద్దున్నే ఎన్ని పనులున్నాయి నీకు. హా. అమ్మా, ఆ? నేను ఇది తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. అయ్యో నువ్వు పడుకో, వెళ్ళు. డాక్టర్ బాబు వాళ్ళమ్మ ఎంత మంచిదో. తనతో ఉంటే నాకు నా వాళ్ళతో ఉన్నట్టుంది. ఈవిడితో ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఎవరి ఫోన్ మోగుతోంది? ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ ఆగట్లేదు. హలో హలో సౌందర్య, ఎక్కడున్నావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీతో ఏం మాట్లాడాలనుకోవట్లేదు. కమాన్ సౌందర్య, ఫోన్ ఎత్తు. ఈ అమ్మాయిలంతా ఇలా ఎందుకు చేస్తారు? ముఖ్యమైన పని ఉన్నప్పుడు ఫోన్ ఎత్తడం మానేస్తారు. అయినా ఈ అబ్బాయిలు ఎందుకు ఇలా ఉంటారు? వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తారు. తిను ఇక్కడెందుకు పడుకుంది? మీకు ఇప్పుడేమైనా కావాలా? నువ్వు ఇక్కడెందుకు పడుకున్నావు? సర్వెంట్ రూమ్ ఉంది కదా. అది నేను అమ్మగారికి చెప్పాను. నాకు నేల మీద పడుకోవడం ఇష్టమని. అందుకే నేను ఇక్కడే పడుకుంటాను. సరే. అయినా ఎవరైనా ఫోన్ ఎత్తలేదంటే దానికి చాలా కారణాలుంటాయి. అది నిస్సహాయత కూడా అయి ఉండొచ్చు. సౌందర్యని ఎన్జిఓలో వదిలిపెట్టాను, తను అక్కడ కూడా లేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? నేను తెలుసుకునేలాగా బాల ఇక్కడికి వచ్చేస్తే నేను తనకేం సమాధానం చెప్పాలి? అవినాష్, నువ్వు వచ్చి మంచి పని చేసావు. పంతులు గారు మన పెళ్లికి ముహూర్తం చూస్తున్నారు. పద వచ్చి కూర్చో. హాసిని,
నేను నీకు వాయిస్ నోట్ పంపించాను కదా, నువ్వు వినలేదా? వాయిస్ మెసేజ్? ఏంటి మెసేజ్? నాకేం మెసేజ్ రాలేదే. అవును కదా, మెసేజ్ పంపించేలోపే బాల నుంచి కాల్ వచ్చింది. అందుకే నా వాయిస్ నోట్ హాసినికి వెళ్ళలేదన్నమాట. అంటే తనకి ఈ బలవంత పెళ్లి గురించి ఏమీ తెలియదు. అవినాష్, అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఏమైంది? పర్లేదు, మెసేజ్ రాకపోతే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అందరి ముందు చెప్పేసే అయిపోతుంది. హాసిని, అది నా పెళ్లి గురించి నీకు ఓ విషయం చెప్పాలి. నీ పెళ్లి కాదు, ఇది మన పెళ్లి. అందుకోసమే కదా పంతులు గారు వచ్చారు. అవును, ఇది మన పెళ్లికి సంబంధించిన విషయం కూడాను. కానీ నీకు మెసేజ్ అందలేదు. అయితే ఏమైంది? ఇప్పుడే అందరి ముందు ఆ విషయం ఏంటో చెప్పు. పంతులు గారు, ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా వచ్చేసాడు. ఇప్పుడు మీరు త్వరగా మంచి ముహూర్తం చూడండి, త్వరగా పెళ్లి డేట్ ఫిక్స్ చేయండి. ఇదిగో చూడండి, హాసిని వదినకి అన్నయ్యని పెళ్లి చేసుకుని త్వరగా మన ఇంటికి వచ్చేయాలనుందేమో. ఆఫ్ కోర్స్, ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తున్నా. నాకింక వెయిట్ చేయాలని లేదు. ఇంకా త్వరగా పెళ్లి చేసుకుని మీ అందరికి దగ్గరగా వచ్చేయాలి. అదే చెప్తుంటారు కదా, ఎక్కువ రోజులు ఎదురు చూస్తూ ఉంటే ఎవరో ఒకరి దిష్టి తగులుతుందని. మన పెళ్లికి ఎవరిదో దిష్టి తగిలింది హాసిని. నీతో చెప్పకుండా నేను ఎలా పెళ్లి చేసుకోగలను? మన పెళ్లిని నేను కొన్ని రోజులు ఆపితేనే చాలా మంచిది అనిపిస్తోంది. మనం కొన్ని రోజులు ఈ పెళ్లిని ఆపేద్దామా? మనం కొన్ని రోజులు ఈ పెళ్లిని ఆపేద్దామా?